నమస్తే ఓరుగల్లు 9 నేషన్ టీవీకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు గవర్నర్ నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ రాధాకృష్ణన్ రాజ్ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. రాజ్ భవన్ లో రాధాకృష్ణన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ ప్రజలకు గవర్నర్ 10వ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలకు పారదర్శక పాలన అందించడంలో పాటు అవినీతి వ్యతిరేకించడమే మన లక్ష్యమని గవర్నర్ రాధాకృష్ణన్ అన్నారు. ఆయన ప్రసంగం అనంతరం గవర్నర్ జై తెలంగాణ జై భారత్ అని తెలిపారు. Today we are celebrating the 10th Foundation Day of our great state Telangana. On this day we all must take one single oath that we all contribute for the inclusive development of Telangana and Mother Bharat. We will be free from bribes and we will never encourage bribes. We will try to keep the administration most transparent so the poorest among the poor will also get the benefit of the growth. I wish you all once again my best wishes for this 10th Foundation Day of Telangana. Jai Telangana, Jai Bharat. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సభ అట్టహాసంగా ప్రారంభమైంది. పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడమే మన తత్వమని తెలిపారు. ముఖ్యమంత్రి నుండి మున్సిపల్ కౌన్సిలర్ వరకు ప్రజలకు అందుబాటులో ఉండే పాలన తెచ్చామని ఆయన తెలిపారు. మేము పాలకులం కాదు, ప్రజా సేవకులమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలనలో అందరికీ న్యాయం జరగటమే మా లక్ష్యమని ఆయన తెలిపారు. ఆనందంతో ఉప్పొంగే పర్వదినం ఇదే. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తయింది. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ఈ సందర్భంగా నా నివాళులు అర్పిస్తున్నాను. 6 దశాబ్దాల మన కలను నిజం చేసిన నాటి ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజల సమస్యలు నేరుగా విని పరిష్కరిస్తున్నాం. ఆనాడు సచివాలయంలోకి ఈరోజు సామాన్యుడు కూడా రాగలిగే పరిస్థితి తెచ్చాం. ఇందిరా పార్కులో ధర్నా చౌక్కి అనుమతి ఇచ్చాం. మీడియాకు స్వేచ్ఛనిచ్చాం, ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చాం.
మా నిర్ణయాల్లో లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నాం. తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేమే సర్వజ్ఞానులం అన్న భ్రమలు మాకు లేవు. అందరి సలహాలను సూచనలను స్వీకరించి చర్చించి ముందుకు వెళుతున్నాం. ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు ఇవ్వాలన్నది మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత. జూన్ 2, 2014 నాడు తెలంగాణ భౌగోళిక ఆకారం ఇప్పుడు తెలంగాణలో ఉంది. ప్రజాప్రభుత్వంలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది. అందుకే ఈ ఆవిర్భావ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఎప్పటికీ ఉంటుంది. మిత్రులారా, తెలంగాణ ప్రదాత, మనకు మాతృ సమానురాలైన శ్రీమతి సోనియా గాంధీ గారిని ఈ పండుగకు ప్రత్యేకంగా మా మంత్రివర్గం 4 కోట్ల ప్రజల తరఫున ఆహ్వానించాం. ఏ హోదాలో సోనియా గాంధీని ఆహ్వానించారని అడుగుతున్నారు. ఏ జాతికైనా తన సంస్కృతే తన అస్తిత్వం. అంటే ధిక్కారం. తెలంగాణ అంటే పోరాటం. రాష్ట్ర సంపద పెంచి పేదలకు పంచడానికి ఆర్థిక పునరుజ్జీవనం జరగాల్సిన అవసరం ఉందని మా ప్రభుత్వం గుర్తించింది. మా ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది. కఠినమైన ఆర్థిక క్రాంతికం, పర్యావరణం, ఈ 3 కోణాలు ఇందులో ఉన్నాయి. మన భవిష్యత్తు, యువత భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశం. అందుకే ఉక్కు పాదంతో అణిచివేయాలని మా ప్రభుత్వం సంకల్పించింది. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ ప్రభుత్వ పరంగానే కాదు, వ్యక్తిగతంగా నేను ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నాను. తెలంగాణ దశాబ్ది సందర్భంగా రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. కవి అందేశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, సీఎస్, డీజీపీ, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. 2 నిమిషాల 32 సెకండ్లు నివిడితో జయ జయ హే తెలంగాణ సాంగ్ను రిలీజ్ చేశారు. పరేడ్ గ్రౌండ్స్లో వేదికపై నుంచి పాటను వినిపించారు. రాష్ట్ర గీతం ఆవిష్కరణ సమయంలో భావోద్వేగానికి గురయ్యారు గీత రచయిత అందేశ్రీ. ఈ కార్యక్రమంలో నేతలు, ప్రజలు ధ్వనులు చేశారు. కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ కిరవాణి పాల్గొన్నారు. జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర కళ నిజం చేసుకుని 10 ఏళ్లు అవుతున్న క్రమంలో ఆమె అమరవీరుల త్యాగాన్ని స్మరించుకున్నారు. పరేడ్ గ్రౌండ్స్లో వేడుకల్లో సోనియా గాంధీ పంపిన వీడియో క్లిప్ మెసేజ్ను ప్లే చేశారు. తెలంగాణ అమరవీరులకు ఆమె శ్రద్ధాంజలి తెలిపారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కలను నిజం చేశామని సోనియమ్మ అన్నారు. తెలంగాణ ప్రజలు 10 ఏళ్లుగా తనను ఎంతో గౌరవించారని ఆమె గుర్తు చేసుకుంది. नमस्कारम। आज तेलंगाना स्थापना दिवस के इस महत्वपूर्ण अवसर पर मैं अपने संदेश की शुरुआत मां तेलंगाना के उन अनगिनत शहीदों को श्रद्धांजलि करना चाहती हूं जो इस महान राज्य के निर्माण के लिए शहीद हुए। मैंने 2004 में करीमनगर में तेलंगाना के लोगों से वादा किया था कि कांग्रेस पार्टी उनके अलग राज्य के सपने को पूरा करेगी। इस बयान के बाद मेरी अपनी पार्टी के अंदर भी असहमति हुई थी। कई लोगों ने हमारी पार्टी भी छोड़ी, मगर आपके धैर्य और संकल्प ने मुझे तेलंगाना के सपने को पूरा करने की शक्ति, साहस और प्रेरणा दी। पिछले 10 वर्षों में तेलंगाना के लोगों ने मुझे बहुत सम्मान और प्यार दिया है। आपने हमारी पार्टी को एक समृद्ध और विकसित तेलंगाना के निर्माण की जो जिम्मेदारी सौंपी है, मैं उन सभी सपनों को पूरा करना अपना कर्तव्य समझती हूँ। आज इस शुभ दिन पर मैं आप सभी को विश्वास दिलाती हूँ कि तेलंगाना में रेवंत रेड्डी के नेतृत्व की कांग्रेस सरकार अपनी गारंटी को पूरा करने में कोई कसर नहीं छोड़ेगी। मैं आप सभी को 10वें तेलंगाना स्थापना दिवस के अवसर पर उसकी प्रगति और उज्जवल भविष्य के लिए अपनी शुभकामनाएं देती हूँ। जय हिंद, जय तेलंगाना। తెలంగాణ భవన్లో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ అధినేత అమరవీరులకు పుష్పాంజలి ఘటించి ఉద్యమ నాటి అనుభవాలు గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆజన్మ తెలంగాణ వాది అని ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన కృషిని స్మరించుకున్నారు. తెలంగాణ ప్రాంతంలో రాష్ట్రం ఏర్పడక ముందు పరిస్థితులు చూసి కొంతమంది బాధపడేవారని కేసీఆర్ అన్నారు. కరువులు, వలసలు, ఆత్మహత్యలు ఉండేవని, అసెంబ్లీలో తెలంగాణ అనే పదమే వాడొద్దని స్పీకర్ అభ్యంతరం తెలిపారు. తెలంగాణ ప్రాంతం వాళ్లే కొందరు స్వరాష్ట్రాన్ని వ్యతిరేకించారని కేసీఆర్ తెలిపారు. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ 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 తెలంగాణ అమర వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జోహార్ అమర వీరులకు. పెద్దలు తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు, తెలంగాణ రాష్ట్ర సాధకులు. సెటిల్ కావాలి వాళ్ళు వెళ్ళేందుకు ఒక అసహాయ నిస్సహాయ స్థితి, ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. నేను ఎమ్మెల్యేగా ఉండే టైంలో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక 25-30 మంది శాసనసభ్యులతోని కనీసం ఒక 30 సార్లు సమావేశాలు పెట్టినాం. ఏం చేద్దాం, అసలు ఏం చేయాలా, ఏం జరగాల. ప్రణయ భాస్కర్ అనే ఒక ఎమ్మెల్యే శాసనసభలో తెలంగాణ అంటే స్పీకర్, ఆనాడు ఉన్నటువంటి స్పీకర్, మీరు తెలంగాణ అనే పదమే మాట్లాడకూడదండి, వెనుకబడిన ప్రాంతం అని మాట్లాడండి అని, తెలంగాణ అనకూడదు అని స్పీకర్ స్థానం నుంచి ఉత్తర్వులు జారీ చేసేటువంటి దుస్థితి. అంటే ఎక్కడికి పోయింది తెలంగాణ? చాలా భయంకరం ఊహించుకుంటే. తెలంగాణ అనవద్దు, జీవితంలో చాలా పనులు చేస్తారు, ఏదో ఒక స్టేజ్లో రాజీ పడిపోతారు. అయ్యదేవర కాళేశ్వరరావు వగైరా వగైరా వ్యక్తులు వచ్చి
తెలంగాణ ప్రజలను మానసికంగా సిద్ధం చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేసేవాళ్ళు. దానిలో భాగంగా ఆయన వచ్చి మీ తెలంగాణ భాష మొత్తం చెడిపోయింది, కులిపోయింది, మీ తెలంగాణ భాషలో బాగా ఉర్దూ ఉంటుంది, అట్లా ఇంక అనేక సందర్భాలు, అనేక బెదిరింపులు, అనేక ఇది పని చేయలేదని ముచ్చట్లేదు. వారందరూ కూడా మనకు తిరస్కరించబడుతున్నాయి కదా అనేదే మేజర్. నీళ్ళ విషయంలో అప్పుడు కాలాలు కొంచెం బాగుండేది, అప్పుడు కాల రాస్తూ రాజ్యాంగ సవరణ చేసింది. నేను ఎందుకు చెప్తున్నా ఈ అంశం ప్రధానంగా అంటే 69లో ఉద్యమం కూలిపోయి నిరాశకు గురైన తెలంగాణ ఇక లెవ్వలే. ఏ ముల్క్ రూల్స్ కోసమైతే రాజ్భవన్ గేట్ కాడ 8-9 మంది విద్యార్థులు చచ్చిపోయే పరిస్థితి వచ్చిందో, అంత ఆవేశపూరితంగా జరిగిందో, ఒక్క విద్యార్థి కాలేజీ లేడండి, యూనివర్సిటీ లేడు. నేను చిన్న పిల్లవాడిని 9వ తరగతిలో ఉన్నప్పుడు ఎక్స్పెల్ చేసినారు. అయిన తెలంగాణ వాదులు, నిజమైన తెలంగాణ వాదులు అవి అట్లా పనిచేసిండ్రు. గారు ఉండే పాపం జాయింట్ కలెక్టర్, ఆయన గోడల మీద రాయించండి రాతలు. నేను స్వయంగా దాన్ని ఈత కొట్టేది. 17 టీఎంసీలు కేటాయిస్తున్నాము, దీనికి వంకలు కుంటి సాగులు పెట్టి ప్రభుత్వాలు ఎగ్గొట్టద్దు, ఖచ్చితంగా ఈయనే కట్టాలి, ఈ జిల్లానే కట్టాలి ప్రాజెక్ట్ అని కండిషన్ పెట్టి, ఆర్డీఎస్ కూడా అప్పటిదాకా అడిగిన లేడు, పడుచుకున్న లేడు, మాట్లాడిన తెలంగాణలో. మరి ఆ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు లేరా, ఎంపీలు లేరా, మంత్రులు లేరా అంటే ఉన్నారు, కానీ బానిసలు, కట్టు బానిసలు, నోరు తెరిచే ధైర్యం లేదు. ఆర్డీఎస్ కూడా దూరాల లింక్ కెనాలను పెట్టి దాని దుకాణం మొదలుపెట్టినారు. ఇట్లా అనేక అనుభవాలు. నేను చేసిన ఆర్డీఎస్ పాదయాత్ర తర్వాత కొన్ని ఫలితాలు, హాలియాటు కోదాడ పాదయాత్ర చేస్తే లెఫ్ట్ కెనాల్ మీద ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ జిల్లాలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, ఆదివారం మధ్యాహ్నం నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని భద్రాద్రి, కొత్తగూడెం, సిద్దిపేట్, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అధికారులను అప్రమత్తం చేసింది. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో దశాబ్ది తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, పోలీసులు గౌరవ వందనంతో జిల్లా యంత్రాంగం తరపున ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ బిఎం సంతోష్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి కలెక్టర్ తన ప్రసంగంలో వివరించారు. ఈ వేడుకల్లో 1969లో జరిగిన తొలి తెలంగాణ ఉద్యమం నడిగడ్డకు చెందిన పాషం సర్వారెడ్డి వేణుగోపాల్ మృతి చెందిన వారి కుటుంబం సభ్యులను కలెక్టర్ ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత, మున్సిపల్ చైర్మన్ కేశవ్, జిల్లా ఎస్పీ రితిరాజ్, అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరులకి జోహార్ జోహార్, జోహార్ జోహార్. తెలంగాణ అమరవీరులకి జోహార్ జోహార్. అమరవీరులకు జోహార్ జోహార్.
జోహార్ తెలంగాణ అమర వీరులకు श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। రాష్ట్రమంతటా దశాబ్ది వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రజలకు శుభాభినందనలు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన నడిగడ్డ వాస్తవులైన పౌసం సర్వారెడ్డి మరియు కొట్టం వేణుగోపాల్ గారు తొలిదశ తెలంగాణ ఉద్యమంలో తమ ప్రాణాలను అర్పించారు. ఆ అమరులు ప్రాణాలను అర్పించారు. ఈరోజు అన్ని రంగాల్లో దశ దిశాల వెలుగుల విరాజిల్లుతుంది. దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పేందుకు గర్వపడుతున్నాను. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న చిన్న పెద్దలందరికీ పేరు ప్రేరణ ప్రణామాలు. తెలంగాణలో ఇప్పుడు ప్రజాపాలన కొనసాగుతుంది. డిసెంబర్లో అధికారం చేపట్టిన ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆకాంక్షలకే పెద్దపీట వేసింది. తెలంగాణ ప్రజలు కోరుకున్న అసలు సీసలైన మార్పులకు శ్రీకారం చుట్టింది. అటు పరిపాలనలో పారదర్శకతతో పాటు ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పించింది. ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7వ తేదీన అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి తెలంగాణలో అసలైన స్వేచ్ఛ, స్వాతంత్ర వాతావరణం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ మరియు సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన ప్రజల 60 ఏళ్ల కలను సాకారం చేసిన మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా హన్మకొండ జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటించడం కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధ్యమైందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. సోనియమ్మ అయితే తెచ్చింది ఆయన, నేను అని ఆయన చెప్పుకొని ఎన్ని రోజులు 9 సంవత్సరాలు కూడా మనకి తగ్గపెట్టడం జరిగింది. ప్రజలంతా కూడా బాగు చేస్తారేమో, ఏమైనా చేస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. కానీ ఏమి చేయలేని అసమర్థ పాలనకు చరమగీతం పాడాం. ఇవాళ కొత్తగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మన హయాంలో వచ్చిన ఈ తెలంగాణలో మళ్ళీ మనం పండుగ దినంగా ఇవాళ చేసుకోవడం మొదలుపెట్టాం. ఈ పండుగ 10 సంవత్సరాల కాలంగా మనం చేసుకుంటూనే పోదాం. ఉదయం 10 గంటలకు డి కన్వెన్షన్లో ఈరోజు హైదరాబాద్లో మన కార్యక్రమాల దృష్ట్యా 3వ తారీఖు రేపు 10:30కు 10 గంటలకు డి కన్వెన్షన్లో
ఉద్యమకారులని, అమరవీరుల కుటుంబాలని, మేధావులని, కవులని, కళాకారులని సన్మానించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ కూడా రావాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా. ఎందుకంటే మనం చేస్తే ఇలా వచ్చినటువంటి తెలంగాణని గతంలో ఇబ్బందుల పాలన చూసిన మనం మరి రేపు 8 మంది ఎంపీలు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కొట్టాడిన పార్లమెంట్లో కొట్టాడిన ఎంపీలు రాబోతున్నారు. అదేవిధంగా శ్రీకాంత్ చారి వాళ్ళ తల్లి రాబోతుంది, ముఖ్య అతిథిగా కోదండరెడ్డి గారు రాబోతున్నారు. ఎంతోమంది ఉద్యమకారులు నాయకులు రాబోతున్నారు. కాబట్టి మరి మీరు అందరూ కూడా పాల్గొని మన వాళ్ళందరూ కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్ నివాళులర్పించారు. ఉదయం 9 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, వరంగల్ వెస్ట్ శాసనసభ్యులు నాని రాజేందర్ రెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తదితరులు పాల్గొన్నారు. आज्ञा बयान करें। सम्मान कंधे शस्त्र 1 2 3 1 2 3 1 सम्मान मैदान चलेगा दाहिने मुड़ 1 2 3 जय तेलंगाना। ఈరోజు రాష్ట్రమంతటా దశాబ్ది వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న సందర్భంలో హనంకొండ జిల్లా ప్రజలకు శుభ అభివందనాలు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అభివందనాలు. ఎందరెందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాలలో దశ దిశల వెలుగులు విరజిమ్ముతుంది. దేశంలో అందరి దృష్టి ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాల్పంచుకున్న చిన్న పెద్ద అందరికీ పేరు పేరున ప్రణామాలు. తెలంగాణలో ఇప్పుడు ప్రజాపాలన కొనసాగుతుంది. డిసెంబర్లో అధికారం చేపట్టిన ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆకాంక్షలకి పెద్దపీట వేసింది. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న ఆశలు సీసలైన మార్పులకు శ్రీకారం చుట్టింది. అటు పరిపాలన పారదర్శకతతో పాటు ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పింది. ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7వ తేదీన అధికార పదవులు చేపట్టిన నాటి నుంచి తెలంగాణలో అసలైన స్వేచ్ఛ, స్వతంత్ర వాతావరణం వెలిసింది. ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషన్ టీవీ.